హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేపల పులుసు చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈరోజు నేను చేపల ఫ్రై, చేపల పులుసు 2 చేస్తాను అనమాట. ఇది వచ్చేసి బొచ్చు అంటారు కదా చేప, ఆ చేప అనమాట. ఇది ముందు రోజే తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. క్లీన్ చేసేసుకొని మేమే క్లీన్ చేసుకున్నాము. కొంచెం ఫంక్షన్ ఉండటం వల్ల రోజు వండినా సేల్ అవ్వదు కదా, అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అనమాట. బాగా గడ్డగట్టిపోయింది చేపలన్నీ కూడా. వాటిని తీయడానికి నేను ఇప్పుడు కుస్తీ పడుతున్నాను. అవి ఆల్రెడీ నేను వాటర్లో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను, అయినా కూడా అవి అంతే అతుక్కుపోయి ఉన్నాయి. ఇప్పుడైతే తీస్తున్నాను కదా, చేతులు కూడా మొద్దుబారిపోతున్నాయి అనమాట, అంత కూలింగ్ ఉన్నది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి, అంటే మా ఇంట్లో కాదు మా పిన్ని వాళ్ళ ఇంట్లో పెట్టామన్నమాట. తనైతే 2 కవర్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో బాగా హై పెట్టేసి ఫ్రిడ్జ్ పెట్టిందనమాట. ఇంకా నాకైతే చేతులు కూడా తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి ఆ కూలింగ్కి. మళ్ళీ ఈ వాటర్ పారబోసేసి మళ్ళీ వాటర్ పోసి అప్పుడు తీసాను అనమాట. అప్పుడు ఈజీగా వచ్చినాయి. నేను ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టి వండటం కూడా ఫస్ట్ టైమే. ఎప్పుడైనా సరే తీసుకొచ్చి క్లీన్ చేసేసి వెంటనే కుకింగ్ అయితే చేసేస్తాను. ఎక్కువ సేపు అయితే ఉంచను అనమాట. ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట. చూడండి వాటర్ కూడా ఎంత క్లీన్గా ఉన్నాయో. చేప ముక్క కూడా ఒక్కొక్కటి మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ వాటర్ పారబోసాం కదా, ఇప్పుడైతే మాత్రం ఒక్కొక్కటి కూలింగ్ బాగా ఎక్కువగా ఉందని ఒక్కో చేప మొక్క క్లీన్గా కడిగేసుకుంటున్నాను. చేపలు ఎన్నిసార్లు కడిగినా ఇబ్బంది ఏమి ఉండదు. అవి క్లీనింగ్ ప్రాసెస్ కూడా నేను ఒక వీడియో పెడతాను. చాలామంది ఉప్పేసి కడిగేసి పక్కన పెట్టేసేస్తుంటారు. అట్లా కాకుండా వాటిని కొంచెం నిమ్మకాయ అవన్నీ వేసి ఎలా క్లీన్ చేసుకుంటారు, బయట మనం తీసుకొచ్చుకొని క్లీన్ చేయించుకొచ్చుకుంటాం కదా, అవి ఎలా క్లీన్ చేసుకుంటారు కూడా నేను ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే మన క్లీనింగ్ అయిపోయింది కదా, చేపల ముక్కలు మొత్తం మళ్ళీ వాటర్ ఒక్క బొట్టు కూడా రాకుండా ఉత్త చేపల వరకే పెట్టాను చూడండి, ఈ బేషన్లో నుంచి మళ్ళీ గిన్నెలోకి. తర్వాత అయితే 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను, కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం వేసుకున్నా, తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత గరం మసాలాలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా అయితే గరం మసాలా వేసేసి, అంటే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు నేనైతే రోట్లోనే దంచేసుకుంటాను. మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకొని వేసుకున్నామంటే అప్పుడు చేసిన వంట ఎలా ఉండిద్ది, ముందుగా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని అట్లా పెట్టుకుంటే ఎలా ఉండిద్దో ఆ టేస్ట్ నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. టేస్ట్లో డిఫరెన్స్, ఫ్లేవర్ కూడా అట్లానే. ఇప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది, కర్రీ కూడా చాలా బాగా టేస్ట్ వచ్చింది. ఇది మాత్రం వంట రాని వాళ్ళకైనా వచ్చిన వాళ్ళకైనా, కుదరనప్పుడు ఏం చేయలేమండి, కొంచెం బిజీగా ఉండిద్ది కదా, అప్పుడైతే మనం ఏం చేయలేము, స్టోర్ చేసుకోవాల్సిందే. ఎప్పుడైనా వీలుంటే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్టు దంచి అప్పటికప్పుడు వేసుకోండి. అది కూడా రోట్లోనే, మిక్సీ పట్టిన దానికి రోట్లో దంచిన దానికి కూడా చాలా డిఫరెంట్ అయితే ఉండిద్ది అనమాట. మనకి కర్రీ ఇంతంత కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాం కదా, అప్పుడు మన కర్రీ ఇంకా ఈజీగా టేస్ట్గా రావాలంటే మాత్రం కొంచెం శ్రమ అనుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకొని వేసుకోండి. మనం చిన్న ముక్కలు కోసుకున్నామంటే, ఇప్పుడు మిక్సీకి వేసుకోవడానికి చిన్న ముక్కలు కోసుకుంటాం కదా, అలాగైతే తొందరగానే మెదిగిద్ది. లేదంటే అల్లం ముక్క వేసి దంచుతారు కదా పాతకాలం పద్ధతిలో, అట్లయితే ఇంకొంచెం లేట్ పట్టిద్ది అంతేను. మనకి ఆ కటింగ్ టైం ఇక్కడ సరిపోయిద్ది. చూసారు కదా, ఆ మిక్సీ అది మొత్తం కూడా మసాలా అంతా కూడా కలుపుకొని నేను ప్రతి ఒక్క ముక్కకి పట్టిస్తున్నాను అనమాట. ప్రతి ఒక్క ముక్కకు పట్టేయటం వల్ల మసాలా అన్నిటికీ అంది. అదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మర్దన చేసుకుంటే ఉప్పు కారం అన్నీ కూడా ముక్కల్లోకి పడతాయి అనమాట. అట్లా ఒక గంట మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలాగనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయినా, మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి, ఉప్పు కారం అవన్నీ కలుపుకొని. అప్పుడు మీకు చేపల కూర టేస్ట్ కానీ రుచి అనేది వచ్చింది. ముక్కకి ఉప్పు కారం పట్టడం కానీ ఏదైనా సరే ఒక గంట ముందే మనం కలిపి పెట్టేసుకున్నామంటే. ఇంకో విషయం ఏంటంటే, చేపలు తెచ్చి పక్కన పెట్టేసుకోకూడదు. క్లీన్ చేయగానే వెంటనే ఉప్పు కారం అయితే కలిపేసుకున్నామంటే అది చేపకి ఉప్పు కారం అయితే ఈజీగా
అది పట్టిద్దనమాట, అబ్జర్వ్ చేసిద్ది ఏదో అంటారు కదా, అప్పుడు చేపల కూర అనేది టేస్ట్గా ఉండిద్ది. నేను చాలా వీడియోస్లో చూశానమాట. పులుసు అంతా కాగాక ఒత్త ముక్కలు వేస్తుంటారు. మరి ఆ కూర ఎలా వండిద్దో నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. అంటే కొన్ని ఊర్లు పేర్లు చెప్పి మా సైడ్ ఇలా వండుతారని. ఇట్లా ఉప్పు కారం కలిపి ఒకసారి ట్రై చేయండి. ఫస్టే కలిపి ఒక గంట పక్కన పెట్టేస్తే ప్రతి ముక్కకు కూడా ఉప్పు కారం అనేది పట్టిద్ది. నేను ఇప్పుడు కలుపుకున్న ముక్కల్లో కొన్ని ముక్కలైతే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా మామూలుగా మసాలా అన్నీ వేసేసాం కాబట్టి ఫ్రై చేసుకోవడానికి కర్రీకి ఇదే సరిపోద్ది అనమాట. గంట సేపు నానబెట్టాక చూపించా కదా. ఇంకా తర్వాత ఫ్రైకి అయితే కొన్ని ముక్కలు పెట్టేసుకున్నాను. ఇప్పుడు పక్కన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అనమాట. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కారం కలిపేసాం కదా చేపల్లో, వాటిల్లో కలుపుకోకపోతే మాత్రం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, దాంట్లో అయితే వేసి ఫ్రై చేసుకోవచ్చు. మనం ముందే కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడేం అవసరం లేదు. దాంట్లో కలుపుకోవడానికి అంటే ఇప్పుడు మనం చేపలు తీసుకొచ్చాం, క్లీన్ చేసి ఉప్పు కారం కలిపేసి పక్కన పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటోడికి అప్పటికప్పుడు వండుకునేటట్టయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ దీని ఉల్లిపాయల్లో వేసి ఫ్రై చేసుకున్నామంటే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ ఇంకా బాగుండిద్ది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా. ఫ్రై అయిన తర్వాత మనకు కావాలంటే కొంచెం ఉప్పు పసుపు ఏదన్నా చేపల కూరలో తగ్గిద్దని డౌట్ ఉంటే ఆ ఉల్లిపాయలు వేసి వేగించుకున్నామంటే బాగుండిద్ది. నాకైతే ఇప్పుడు నేను సరిపోయేమైనా కలిపేటప్పుడు వేసేసాను అనమాట. ఉప్పు పసుపు కారం అన్నీ కూడా ఇట్లా ఒక్కో ముక్క పేర్చుకోవాలి. చేపల కూర వండడానికి ఎంత వెడల్పు గిన్నె ఉంటే అంత మంచిదన్నమాట. ప్రతి ఒక్క చేపని ఆ గిన్నెకి టచ్ అయ్యేలాగా ఇట్లా పరుచుకుంటే చాలా బాగుండిద్ది అనమాట. ఇప్పుడు మనకి ఆ గిన్నె కూడా సరిపోయినట్టుగా ఉంది కదా. నిండుగా ఏం లేవులే, సగం వరకు ఉన్నాయి. ఎప్పుడైనా చేపల కూర వండేటప్పుడు గంట అయితే అస్సలు పెట్టకూడదు. చూశారు కదా, ఇప్పుడు నేను మసిగుడ్డ పెట్టేసి అటు ఇటు పట్టుకొని ఇట్లా పైకి కిందకి ఎగరేస్తున్నాను. సేమ్ అంతే చేయాలి. నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ పెట్టాను చేపల పులుసులో, కానీ ప్రాసెస్ ఇది కాదనమాట, వేరే ప్రాసెస్. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఒకేలాగైతే చేయను అనమాట. ఎందుకంటే అప్పుడు టైమింగ్ని బట్టి మనం వండేటప్పుడు మనకి ఆ టైమింగ్కి ఆ టైం అప్పుడు మనకున్న ఐటమ్స్ని బట్టి కూడా చేస్తానన్నమాట. తర్వాత కొంచెం సేపు ఈ ముక్కలన్నీ ఆ నూనెలో కొంచెం ఉడికాక మనం పులుసు పిసుక్కోవాలన్నమాట. ముందుగానే చింతపండు నానబెట్టేసుకుంటాం కదా, ఆ పులుసు అంతా పిసికి గిన్నెలోకి తీసుకోవాలి. చాలామంది చాలా పలసగా పోసుకుంటారు పులుసు, కొంతమంది చిక్కగా. అట్లా నేనైతే చిక్కగా ఉండదు, పులుసుగా అదే లూజ్ ఎక్కువ పలసగా కూడా ఉండదు అనమాట. ఈ 2 సార్లే తీసాను అనమాట చింతపండు పులుసు. మా అత్తగారు అయితే పులిహోర పులుసు ఉండిద్ది కదా, ఫస్ట్ పోసుకున్నానే పులుసు అంతా చిక్కగానే తీసిద్ది, పలసగా అయితే అస్సలు చేయదనమాట. ఆ కూర కూడా చాలా బాగుండిద్ది. మా అమ్మ ఒక రకంగా చేసిద్ది, అత్త ఒక రకంగా చేసిద్ది అనమాట. ఒక్కోళ్ళది ఒక్కో రకము. అట్లానే నేను వాళ్ళిద్దరికీ మధ్యలో చేస్తానన్నమాట. అంటే అత్తయ్య చేసినంత చిక్కగా చేయను, అలాగని అమ్మ చేసినంత పలసగా చేయను. నాన్నకి బాగా అంటే పులుసు ఎక్కువ కావాలన్నమాట, అందుకని అమ్మ ఎక్కువ చేసిద్ది. ఇక్కడైతే మాత్రం మా అత్తగారింట్లో పులుసుకి అతుక్కొని ఉండిద్ది అంతే. చేపకి పులుసు అతుక్కొని ఉండిద్ది, మా సపరేట్గా ఉన్నట్టుగా అట్లా ఏమి ఉండదు. కూర కూడా చాలా బాగుండిద్ది. మనకి ఎలా కావాలంటే అలాగా. మా ఇంట్లో మా వారికి అయితే మాత్రం మరీ అంత చిక్కగా ఉండకూడదు, మరీ అంత పలసగా ఉండకూడదు, తనకి కలుపుకోవడానికి బాగుండేటట్టు. నాకైతే అస్సలు పులుసు ఇష్టం ఉండదు. చేపల పులుసు కానీ కోడిగుడ్ల పులుసు కానీ అట్లాంటివి ఏమీ నాకు ఇష్టం ఉండదన్నమాట. వాళ్ళ పులుసు చాలా రకాల పులుసులు నేను ఏది ఇంట్లో వండను.